నా పేరు వెంకటేష్. 10 ఏళ్లుగా క్యాబ్ నడుపుతున్నా. సిటీలో ఏ మూలకైనా అర్ధరాత్రి అయినా సరే నేను డ్రైవర్గా దేనికి భయపడలేదు. కానీ శంషాబాద్ రోడ్ మీద ఆ రోజు రాత్రి నాకు ఎదురైన సంఘటన ఇప్పటికీ కళ్ళ ముందే ఉంది. నా జీవితాన్ని మార్చేసింది. ఆ భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. అది జరిగి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది. అప్పుడు సమయం రాత్రి 2:10 నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్యాసింజర్ని డ్రాప్ చేసి తిరిగి వస్తున్నాను. సాధారణంగా ఈ టైంలో కారు దొరకదనే ఉద్దేశంతో వచ్చే ప్యాసింజర్ల కోసమే నేను బయట గేట్ దగ్గర ఆగుతాను. కానీ ఆ రాత్రి ఒక్క ప్యాసింజర్ కూడా రాలేదు. ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ఎయిర్పోర్ట్ దాటి దాదాపు 3 కిలోమీటర్లు వచ్చాను. చుట్టూ చెమ్మ చీకటి. రోడ్డుకి ఇరువైపులా పొడవైన తుమ్మ చెట్లు. వాటి వెనక ఉన్న ఖాళీ ప్రాంతాల నుంచి చల్లటి గాలిని గాలి వీస్తోంది. ఆ రోడ్డు పక్కనే చెత్త చెదారాన్ని తగలబెట్టినట్టుంది. బాగా కంపు కొడుతోంది. నేను స్పీడ్గా వెళ్తున్నాను. నా పాత మారుతి కారులో రేడియో ట్యూన్ అవుతున్న కేవలం సన్నటి గర్రమని శబ్దం మాత్రమే వినిపిస్తోంది. చలి బాగా పెరిగింది. అయినా ఏసీ వేయలేదు. కిటికీలు మాత్రం మూసేశాను. అంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం గుండెల్లో తెలియని భయాన్ని నింపుతోంది. సరిగ్గా ఆ శంషాబాద్ ఫ్లైఓవర్ ఎక్కబోయే ముందు ఉన్న ఆ పాత బ్రిడ్జి దగ్గర దూరంగా ఏదో తెల్లటి రూపం కదులుతున్నట్టు కనిపించింది. అంత చీకట్లో అది ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మెల్లిగా దగ్గరికి వెళ్తుంటే అది ఒక మనిషి అని అర్థమైంది. ఒక మహిళ. ఆమె ఒంటి నిండా తెల్లచీర కట్టుకొని ఉంది. చీకట్లో కూడా ఆ తెల్లదనం భయంకరంగా ఉంది. ఆమె కారుకి ఎదురుగా నిలబడి చేతిని పైకెత్తి లిఫ్ట్ అవుతున్నట్టు సైగ చేసింది. నాకు ఆశ్చర్యం వేసింది. ఆ టైంలో ఆ రోడ్డు మీద అంత నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక మహిళ ఒంటరిగా లిఫ్ట్ అడగడం ఏంటి? ఆలోచించడానికి టైం లేకుండా పోయింది. నాలో ఒక అనుమానం మొదలైంది. ఇది ఎందుకో కరెక్ట్ కాదు అని నా అంతరాత్మ హెచ్చరించింది. కానీ ఆ పరిస్థితి చూసి కారు ఆపేశాను. మనిషే కదా, ఇది ఆపదలో ఉండి ఉండొచ్చని మనసులో అనుకున్నాను. ఆమె దగ్గరికి వెళ్ళి కారు ఆపగానే ఆ మహిళ కదలికలు నాకు కొంచెం తేడాగా అనిపించాయి. ఆమె చాలా నెమ్మదిగా నడిచింది. ఆమె అడుగులు నేల మీద పడకుండా గాల్లో తేలుతున్నట్టు మెల్లిగా నా కారు దగ్గరకు వచ్చింది. ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ముఖంపై నిగనిగలాడే చెరుకొంగును కప్పుకుంది. ఆ మహిళ కళ్ళల్లో ఏదో భయంకరంగా నిర్జీవమైన కాంతి ఉంది. నేను మెల్లిగా కిటికీ అద్దం దించి ఎక్కడికమ్మా అని అడిగాను. ఆమె చాలా మెల్లగా సన్నగా వినిపించే గొంతుతో, దూరం ఏమీ లేదు సార్, కొంచెం ముందుకు ఈ బ్రిడ్జి దాటగానే ఉన్న పాత రాజు దగ్గర దిగిపోతాను అని చెప్పింది. ఆ గొంతులో మనుషుల్లో ఉండే ఆప్యాయత లేదు. ఏదో లోపల దాచుకున్న నొప్పి కోపం ఉన్నట్టు అనిపించింది. నా వళ్ళు గగురు పొడిచింది. ఆ క్షణంలో నాకు ఆ శంషాబాద్ దెయ్యం కథ గుర్తొచ్చింది. తెల్ల చీర కట్టుకుని లిఫ్ట్ అడిగే ఆ దెయ్యం కథ. నాకు చెమట్లు పట్టాయి. ఇంకా ఆలస్యం చేయకుండా దగ్గరే కదా, సరే ఎక్కండి అని వెనక డోర్ని అన్లాక్ చేశాను. ఆమె మళ్ళీ అదే తేలికపాటి నడకతో వెనక డోర్ తీసింది. కారులో ఎక్కింది. కానీ ఆమె కారులో ఎక్కగానే నా కారులో ఉన్న వచదనం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోయింది. బయట ఉండే చలి కంటే కారు లోపల ఉండే చలి చాలా ఎక్కువగా ఉంది. ఏదో గడ్డ కట్టేస్తున్నట్టు అనిపించింది. నేను వెంటనే కారు స్టార్ట్ చేశాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. దేవుడి నామాల్ని మనసులో జపిస్తున్నాను. ఆమె వైపు చూడకూడదు, ఏమీ అడగకూడదు అని నిర్ణయించుకున్నాను. కారు మెల్లిగా ముందుకు కదిలింది. సైలెన్స్. వెనక సీట్ నుంచి ఒక్క మాట లేదు. ఆమె అడుగు పెట్టింది. డోర్ మూసింది. అంతే. మామూలుగా మనిషి కూర్చుంటే కారు కొంచెం వణిగి ఇంజిన్కు లోడు పడుతుంది. కానీ ఆమె కూర్చున్నాక నా కారు బరువు ఇంకా తగ్గిపోయినట్టు నాకు అనిపించింది. నేను హార్న్ వేయకుండా ఫ్లైఓవర్ కింద నుంచి కారును మెల్లిగా నడుపుతున్నాను. నా కళ్ళన్నీ సైడ్ మిర్రర్ మీదే ఉన్నాయి. కానీ మిర్రర్లో నాకు ఏమీ కనిపించలేదు. వెనక సీట్ ఖాళీగా ఉంది. నాకు ప్రాణం పోయినట్టు అయింది. నేను గట్టిగా బ్రేక్ వేశాను. కారు అటు ఇటు ఊగిపోయి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అయ్యో ఏంటిది ఇలా జరిగింది అని గట్టిగా అరిచేశాను. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. వెనక సీటు మొత్తం ఖాళీగా ఉంది. తెల్ల చీర లేదు, ఆ మహిళ లేదు, కూర్చుని రాడు కూడా లేదు. కానీ ఆ సీటు మీద మాత్రం ఎవరైనా తడిబట్టలతో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. భయంతో నా శరీరం వణికిపోయింది. వెంటనే పక్కన ఉన్న డోర్ ఓపెన్ చేసి బయటికి దూకేశాను. అటు ఇటు చూశాను. ఎవ్వరూ లేరు. చుట్టూ అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పటిదాకా వచ్చిన చీకటి కంటే ఇప్పుడు ఉన్న చీకటి మరింత భయంకరంగా అనిపించింది. అంతలో వెనక నుంచి నా చెవి దగ్గర అదే గొంతు వినిపించింది. నేను దిగాల్సిన చోటు ఇంకా రాలేదు కదా సార్, ఎందుకు ఆపారక్కడ? నా గుండె చలించుకుపోయింది. నేను గట్టిగా కళ్ళు మూసుకొని ఒక్కసారిగా వెనక్కి తిరిగాను. కానీ ఎవ్వరూ లేరు. నా తలపైకెత్తి గాల్లో చూస్తున్నాను, పైన ఏమైనా ఉందా అనేసి. నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే నా భుజం మీద ఒక చల్లటి చెయ్య అని అది మళ్ళీ గాల్లో కలిసిపోయినట్టు అనిపించింది. కానీ అదే క్షణంలో నా గుండె వణికిపోయే దృశ్యం కనిపించింది. నేను బయటకు దూకినప్పుడు నా డ్రైవర్ సీట్ తెరిచే దూకాను. కానీ ఇప్పుడు అది మూసుకుపోయింది. కానీ భయంకరమైన విషయం ఏంటంటే ఆమె కారు లోపలే ఉంది, నాతోనే ఉంది. ఏమైంది సార్, బయటికి ఎందుకు దూకేశారు? రండి వెళ్దాం, లేట్ అవుతుంది నాకు
అని ఆ మహిళ అంది. భయం నా మెదడును స్తంభింపజేసింది. నేను వెంటనే కారు దగ్గరికి పరిగెత్తాను. డోర్ తీసి లోపలికి వెళ్ళాను. కారు స్టార్ట్ చేశాను. చాలా వేగంగా బండిని తోలాను. కారు బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. నేను వెనక్కి చూడలేదు, మళ్ళీ ఏమంటుందో అని. ఆ స్పీడ్లో నేను ఆ పాత రావి చెట్టు దగ్గర నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వచ్చేసాను. మెల్లిగా నా గుండె నెమ్మదించింది. కారు వేగాన్ని తగ్గించాను. దూరం వచ్చేసాగా, ఇంకేమీ ఉండదులే అని ధైర్యం చెప్పుకుంటున్నాను. కానీ ఆ మహిళ ఆ కారులోనే ఉందని మర్చిపోయాను. మళ్ళీ వెనక సీట్ నుంచి ఒక చేతి బటన్ వేలు మెల్లిగా నా భుజంపైకి వచ్చింది. ఆ వేలు నన్ను నిమ్మరలేదు. నా చర్మాన్ని గీరుతున్నట్టుగా అనిపించింది. ఆ వేలు చివరిలో పొడుగ్గా పెరిగిన గోరు నా చర్మాన్ని గుచ్చుతుంది. అయ్యో, నాకు భయంగా ఉంది. నన్ను మీరు కిడ్నాప్ చేశారా? చెప్పండి అని ఆ మహిళ మెల్లిగా అడిగింది. కానీ ఈసారి ఆ గొంతులో భయం మాత్రమే కాదు, కోపం కూడా ఉంది. నేను స్పీడ్గా డ్రైవ్ చేస్తూనే నా భుజంపై ఉన్న ఆ వేలుని కొట్టేయాలనుకున్నాను. కానీ ఆ వేలు మెల్లిగా నా భుజం నుంచి దిగి నా చేయి వైపు కదిలింది. నేను కళ్ళు మూసుకున్నాను. అమ్మా, నన్ను వదిలేయమ్మా, దండం పెడతా అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను వదిలేయి అని గట్టిగా అరిచాను. అంతలో ఆ మహిళ నవ్వింది. నువ్వు నన్ను వదిలేద్దాం అనుకున్నావు కదూ, కానీ నేను నిన్ను వదలను, నీతోనే వస్తాను. నేను వెంటనే సైడ్ మిర్రర్లో చూశాను. ఈసారి ఆ మిర్రర్లో నాకు చిరకొంగు తీసిన ఆ భయంకరమైన ముఖం కనిపించింది. ఆమె ముఖం మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది. ఆమె కళ్ళ నుంచి రక్తం బొట్లు కారుతున్నాయి. ఆ వికృతమైన నవ్వు నా మిర్రర్లో కనిపిస్తోంది. నాకు చెమట్లు పట్టాయి. ఆ మహిళ హఠాత్తుగా నా పక్క సీట్లోకి ప్రత్యక్షమైంది. ఆ మహిళ నా మెడ పట్టుకుంది. నేను గట్టిగా బ్రేక్ వేశాను. కారు రోడ్డు మీద అటు ఇటు తిరిగి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని గట్టిగా ఢీకొంది. నేను మెల్లిగా నా కళ్ళు తెరిచాను. నా ముఖం మొత్తం గాజు పెంకులతో రక్తంతో తడిసిపోయింది. చాలా నొప్పిగా ఉంది. నా ఒంట్లో ఉన్న శక్తి మొత్తం పోయింది. మెల్లిగా తల ఎత్తి చూశాను. ఎదురుగా ఆ తలచిన మహిళ ఉంది. నా వైపు చూసి నవ్వుతోంది. ఆమె నవ్వుతూ నా చెవి దగ్గరికి వచ్చి, నేను నీ లిఫ్ట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నేను యాక్సిడెంట్లో చనిపోయి దాదాపు 15 నెలలు అయ్యింది. నన్ను ఎవ్వరూ ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. అందుకే నాకు లిఫ్ట్ ఇచ్చిన వారిని నా దగ్గరగా తీసుకెళ్తాను అని అంది. భయంతో నా కళ్ళు మసకబారుతున్నాయి. నా కళ్ళలో నుంచి కన్నీళ్లు రక్తం కలిసి కారుతున్నాయి. ఆ తర్వాత ఆ మహిళ చెప్పిన మాట నా శరీరాన్ని స్తంభింపజేసింది. నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చావు, ఇప్పుడు నేను నీకు ఆఖరి లిఫ్ట్ ఇస్తున్నాను. భయపడకు, నువ్వు వెళ్ళే చోట అంతా నా వల్లే ఉన్నారు. మనం తోడుగా ఉంటాం. ఆ మహిళ నా బండిని గట్టిగా నొక్కేస్తుంది. నా చివరి చూపు నా కారు విరిగిపోయి పక్క ఉన్న ఆ పాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు కింద ఎప్పుడో పాత రోజులు జరిగిన యాక్సిడెంట్ గుర్తులు అక్కడ ఉన్నాయి. అక్కడక్కడ రక్తం కూడా కనిపిస్తుంది. వాటి మధ్యలో ఒక పాత తగలేసిన తెల్ల చీర కనిపిస్తుంది. అది గాల్లో మెల్లిగా కదులుతోంది. ఆ చీర ఆ దెయ్యం చీర కాదు, అది నా శవం మీద కప్పబోయే కఫన్ లాగా కనిపించింది. ఆ రోజు నేను ఆపిన లిఫ్ట్ కేవలం ఒక ప్రయాణం కాదు, అది నా చావుకు వేసిన గేట్ పాస్. ఈ స్టోరీని నిజమైన కథ ఆధారంగా తీసుకొని రాశాను. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని స్టోరీస్ని మీ వద్దకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.